హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తానండి. అస్సలు ఆయిల్ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా వెజిటబుల్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కొంతమంది ఉప్మా అంటే అబ్బా! ఉప్మానా అంటారు కదా! అలాంటి వారికి ఇలాగని ఉప్మా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎక్కువ కష్టపడకుండా సెపరేట్‌గా రవ్వ ఫ్రై చేసే పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చాలా టేస్టీగా వెజిటబుల్ ఉప్మాను జస్ట్ 10 మినిట్స్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మరి నా స్టైల్‌లో వెజిటబుల్ ఉప్మాను ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దామా? ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అస్సలు ఆయిల్ యూజ్ చేయడం లేదండి. నెయ్యితో చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు క్యారెట్‌ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పు బీన్స్‌ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి. మీకు నచ్చినట్లయితే పొటాటోను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే వెజిటబుల్స్ అన్నీ మాడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేలోపు సెపరేట్‌గా ఉప్మాలోకి వాటర్ బాయిల్ చేసుకోవాలి. దానికోసంగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రవ్వతో ఉప్మా చేస్తున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అన్ని కూడా బాగా మరిగించుకోవాలండి. చూడండి వాటర్ ఇలా బాగా తెల్లగాగేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సెపరేట్‌గా వాటర్ బాయిల్ చేసుకొని ఉప్మాలో వేసుకున్నామంటే ఉప్మా టేస్ట్ గానీ, టెక్స్చర్ గానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు వెజిటబుల్స్ ఫ్రై అయ్యలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఇక్కడ వెజిటబుల్స్‌ను చాలా ఫైన్‌గా చాప్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 3, 4 మినిట్స్‌లో ఫ్రై చేసేసుకోవచ్చు. వెజిటబుల్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్నామంటే ఉప్మా కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఇది వేసామనుకోండి ఉప్మా కలర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ బన్సీ రవ్వ యూజ్ చేస్తున్నానండి. ఈ రవ్వ ఉప్మాలకి చాలా బాగుంటుంది. రవ్వ వేసుకున్న తర్వాత గెరిటతో కంటిన్యూగా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మాత్రమే రవ్వ ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఒక 3, 4 నిమిషాల వరకు ఇలా రవ్వను కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటరు, అవన్నీ కూడా ఒకేసారి వేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా మరుగుంటాయి కాబట్టి మిందబడే ఛాన్స్ ఉంది. ఒకేసారి వాటర్ యాడ్ చేసినప్పటికీ మనం ఇక్కడ బన్సీ రవ్వ యూజ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు ఉండలు కట్టదు. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్‌లోనే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా ఉప్మా చేసేటప్పుడు అస్సలు హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించొద్దండి. ఇలా సిమ్‌లో పెట్టుకొని స్లోగా ఉడికించుకున్నామనుకోండి ఉప్మా టేస్ట్ గానీ, టెక్స్చర్ గానీ చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్‌గా వస్తుందండి ఇలా ఉడికించుకున్నామంటే. ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్మాని ఎప్పుడు కూడా మరీ లూజ్‌గా ఉండేటట్టు చేసుకోకూడదు. అలాగని మరీ గట్టిగా ఉండేటట్టు చేసుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఉప్మా టెక్స్చర్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా చేసుకున్నామనుకోండి ఉప్మా కొద్దిగా చల్లారిన తర్వాత అయినా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, మనకి టేస్టీగా ఉప్మా అయితే రెడీ చేసేసుకున్నాం కదా! లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకున్నామంటే సూపర్ హెల్తీ వేడి వేడి వెజిటేబుల్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి పల్లీ చట్నీతో కాంబినేషన్‌తో తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు పికిల్స్ ఇష్టపడేవారైతే ఈ వేడి వేడి ఉప్మాలోకి మామిడికాయ ఊరగాయ అయితే చాలా బాగుంటుందండి. నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసినా పికిల్స్తోనే తింటామండి. మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఈ కాంబినేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఈ కాంబినేషన్‌లో ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన
ఇల్లు వంటిల్లు ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.